వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా, పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి మంచినీళ్ళు ఇవ్వాలన్నా అది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమే సాధ్యపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 2 ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. ప్రజలకు మేము వాగ్దానం చేస్తున్నా. గతంలో ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నా. నెహ్రూనగర్ తండాకి బ్రిడ్జి తీసుకొస్తానని నిధులు తీసుకొచ్చా. తండాకి అనేక తండాలకి, మాలపాడు తండా, వెంకటరెడ్డిపురం తండా, లింగంగుంట తండా, అనేక తండాలకి నేను తారు రోడ్డు వేపిస్తానని చంద్రబాబు గారి పాలనలో తారు రోడ్డు వేపించాం. ప్రతి తండాలో సిమెంట్ రోడ్డు వేపిస్తామని సిమెంట్ రోడ్డు వేపించా. రేపు నా కమిట్మెంట్ వరకశిలపూడి ప్రాజెక్ట్ కి చంద్రబాబు గారి దగ్గర నిధులు తీసుకురావటం, ప్రాజెక్ట్ పూర్తి చేయటం. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి పల్నాడు ప్రజల రుణం తీర్చుకుంటా. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటా. గతంలో ఇచ్చిన జీవి ఆంజనేయులు ఇచ్చిన మాట 90% ఇచ్చిన కమిట్మెంట్ అన్ని పూర్తి చేశా. రేపు ఇవన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చే బాధ్యత, తాగునీటి సమస్య వరకశిలపూడి పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎందుకు క్షమించాలని నేను అడుగుతున్నా. మంచినీళ్ళు ఎవరిని చేతగానటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి పారదోలాలా. అలాగే కమిషన్ల కోసం కక్కుతుపడి పల్నాడు వాటర్ గిడ్డుని బూడిదలో పోసిన పన్నీరు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడికి ఓటు అడిగే హక్కు ఉందా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఉందా అని అడుగుతున్నా. అందుకే ఈ రోజు ప్రజలు గుర్తించాలి. మాయ మాటలు చెప్పి మోసం చేసే వైసీపీ నాయకుల్ని తరిమి కొట్టాలా మీ ఓటు హక్కుతోనని చెప్పేసి నేను ప్రజలకు పిలిపిస్తున్నా. కమిషన్ల కక్కుర్తో, అవినీతితో, బియ్యం, మద్యం, ఇసుక అన్నిట్లో కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి అవినీతి పరుడు బొల్లా బ్రహ్మనాయుడిని చిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలిపిస్తున్నా. మనకు మంచినీళ్ళు ఇవ్వని ఈ అసమర్థ ప్రభుత్వం అవసరమా? గుక్కడిని మంచినీళ్ళు ఇవ్వని చేతగాని ప్రభుత్వం, వాటర్ గ్రిడ్ కోసం 640 కోట్లు తెచ్చినా పూర్తి చేయలేనటువంటి ఈ అసమర్థ ప్రభుత్వం ప్రజలకు అవసరమా? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. వరకశిలపూడి ప్రాజెక్టు రాజకీయం కోసం మాట చెప్పి రూపాయి నిధులు ఇవ్వకుండా మోసం చేసిన ఈ దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవసరమా? ఒకసారి ప్రజలను ఆలోచించమని నేను కోరుతున్నా.